నాకు సమావేశం గురించి ఏ సమయంలోనూ చెప్పలేదు. నేను ఏ సమయంలోనూ అతని సామర్థ్యాన్ని అనుమానించలేదు. ఏ సమయంలోనూ నాకు అలసట అనిపించలేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అట్ నో పాయింట్‌ను ఉపయోగిస్తాం. అట్ నో పాయింట్ అంటే ఎప్పుడు లేదా ఏ సమయంలోనూ. నాకు సమావేశం గురించి ఏ సమయంలోనూ చెప్పలేదు. నాకు సమావేశం గురించి ఏ సమయంలోనూ చెప్పలేదు. అట్ నో పాయింట్ వాజ్ ఐ టోల్డ్ అబౌట్ ద మీటింగ్. అట్ నో పాయింట్ వాజ్ ఐ టోల్డ్ అబౌట్ ద మీటింగ్. ప్రయాణ సమయంలో నాకు ఎప్పుడూ భయం అనిపించలేదు. ప్రయాణ సమయంలో నాకు ఎప్పుడూ భయం అనిపించలేదు. అట్ నో పాయింట్ డిడ్ ఐ ఫీల్ స్కార్డ్ డ్యూరింగ్ ద ట్రిప్. అట్ నో పాయింట్ డిడ్ ఐ ఫీల్ స్కార్డ్ డ్యూరింగ్ ద ట్రిప్. నేను ఏ సమయంలోనూ అతని సామర్థ్యాన్ని అనుమానించలేదు. నేను ఏ సమయంలోనూ అతని సామర్థ్యాన్ని అనుమానించలేదు. అట్ నో పాయింట్ డిడ్ ఐ డౌట్ హిజ్ ఎబిలిటీ. అట్ నో పాయింట్ డిడ్ ఐ డౌట్ హిజ్ ఎబిలిటీ. ఏ సమయంలోనూ తలుపు తెరిచి ఉండలేదు. ఏ సమయంలోనూ తలుపు తెరిచి ఉండలేదు. అట్ నో పాయింట్ వాజ్ ద డోర్ ఓపెన్. అట్ నో పాయింట్ వాజ్ ద డోర్ ఓపెన్. ఏ సమయంలోనూ నాకు అలసట అనిపించలేదు. ఏ సమయంలోనూ నాకు అలసట అనిపించలేదు. అట్ నో పాయింట్ డిడ్ ఐ ఫీల్ టైర్డ్. అట్ నో పాయింట్ డిడ్ ఐ ఫీల్ టైర్డ్. మీరు భద్రతా నియమాలను ఏ సమయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. మీరు భద్రతా నియమాలను ఏ సమయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. అట్ నో పాయింట్ షుడ్ యూ ఇగ్నోర్ ద సేఫ్టీ రూల్స్. అట్ నో పాయింట్ షుడ్ యూ ఇగ్నోర్ ద సేఫ్టీ రూల్స్. ఏ సమయంలోనూ వారు ప్రయత్నించడం ఆపలేదు. ఏ సమయంలోనూ వారు ప్రయత్నించడం ఆపలేదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.